ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 6వ తేదీన తులారాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి వల్ల ఆర్థికంగా చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి మీ ఇంటికి రావడంతో మీరు చాలా అదృష్టవంతులుగా అవుతారు. ఎందుకంటే మీకు ఆదాయ మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. కాబట్టి వారి వల్ల మీకు ఎంతో ఆర్థిక లాభాలు వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త సమస్యలు, నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాల్లో, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలకు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వ్యక్తులు న్యాయం, సమతుల్యత, శాంతి, అందం, ఆకర్షణకు ప్రతీకలు. కాబట్టి వీరు దౌత్యపరంగా, స్నేహపూర్వకంగా, కళాత్మకంగా ఉంటారు. ఇతరులను ఆకట్టుకుంటారు. ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో సందేహించవచ్చు. కొన్నిసార్లు స్వార్థపరంగా లేదా నమ్మకం లేనట్లు కనిపించవచ్చు. కానీ సహజంగానే సామాజికంగా అందాన్ని మెచ్చు స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ న్యాయం కోసం కృషి చేస్తారు. అలాగే ఆకర్షణీయకంగా, మనోహరంగా ఉంటారు. కళలను, అందాన్ని చాలా ప్రేమిస్తారు. శాంతిని, సామర్థ్యాన్ని కోరుకుంటారు. మంచి మధ్యవర్తులుగా ఉంటారు. ఈ రాశివారు తెలివైన, మంచి సంభాషకులు ఉంటారు. ఈ రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కాస్తంత నిర్లక్ష్యం సమస్యగా మారుతుంది. సంబంధాలలో స్పష్టంగా కమ్యూనికేషన్ చేయండి. ఏవైనా మీ పర్సనల్ విషయాలను మనసులో దాచుకోండి, ఎందుకంటే ఎవరికి చెప్పినా అది మీకు చాలా లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే అధికంగా లాభాలు పొందుతారు. అయితే శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీతో మాటలు కలిపి ఇబ్బందులను గురి చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. సంభాషణ, దాని సంబంధాలు బలపడతాయి. కోరుకున్న ఉద్యోగం కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు, కానీ అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ తులారాశి వ్యక్తులకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. కాబట్టి ఎలాంటి ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు శ్రద్ధగా ప్రయత్నించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్న దశకు ఖచ్చితంగా వెళ్తారు. దీనితో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే విదేశీ ఆఫర్లు కూడా కలిసి వస్తాయి. విదేశీ ఉద్యోగులకు ట్రై చేసినట్లయితే వారికి ఇది అద్భుతమైన సమయం. కాబట్టి ఉద్యోగం, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా ఇది మంచి సమయం. సంతోషానికి, డబ్బుకి, విలాసాలకు కారకుడైన శుక్రుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవితం అనేది కొనసాగుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కొన్నిసార్లు మంచి ఫలితాలను మాత్రం ఎదుర్కొంటుంది. శుక్రుడు ఈ రాశి వారికి
ప్రయోజకరంగా ఉంటున్నాడు. మీ అదృష్టం మీతోనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఎలాంటి వ్యాపారం ఉద్యోగం చేసినా పురోగతి మాత్రమే కనిపిస్తుంది. మీరు కొన్ని మతపరమైన పనులను నిమగ్నం కావచ్చు. అలాగే ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఒక వ్యక్తి వల్ల మీకు ఎంతో సంతోషం, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని మార్పులు కనిపిస్తాయి. అలాగే ఆర్థిక అవకాశాలు మీ ముందుకు రావడంతో మీరు ముందడుగు వేస్తారు. దాన్ని బట్టి మీరు ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తులారాశి వ్యక్తులకి ఒక వ్యక్తి మీకు పరిచయం అవడం వలన మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఆ రాశివారు SMA అనే 3 అక్షరాల వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారిలో ఒక్కరైనా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వారికి తెలియకుండానే మీకు సహాయపడతారు. అలాగే కొన్ని సలహాలు మీ జీవితాన్ని ఎంతో అదృష్టంగా మారుతాయి. కాబట్టి వారి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. వారి మాటలను మీరు నిర్లక్ష్యం చేయకండి. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి పరిచయం వల్ల మీకు ఎంతో అందమైన జీవితం ముందు భవిష్యత్తులో ఉంటుంది. లేదా జనవరి 6వ తేదీన తులారాశి వారి ఇంటికి ఒక వ్యక్తి రావడం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో లేదా చిన్న చిన్న వ్యాపారాల్లో, వృత్తుల్లో ఉన్నవారికి ఒక అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం మీరు జీవితంలో ఎన్నడూ చూడని అవకాశం. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ మంచి కోరే వారే మాత్రమే. కాబట్టి వారు మీ బంధువుల, మీ స్నేహితుల లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు. కానీ ఖచ్చితంగా ఈరోజు మీ ఇంటికి రావడంతో మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఆ వ్యక్తితో ఎంతో అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక తులారాశి ప్రేమ వ్యక్తిత్వం చూసినట్లయితే వీరి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతకు రెట్టింపు ప్రేమ ఉంటుంది. వీరి ప్రేమ దక్కడం ఇతరులు చాలా అదృష్టవంతులుగా అవుతారు. ప్రేమలో ఉన్నవారు ఈరోజు కాస్త సమయం కేటాయించుకొని మాధుర్యమైన సంభాషణ మాట్లాడుకోండి. దానివలన మీకు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలి, అలాగే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా ఉంటుంది. ఎటు చూసినా చక్కని సువాసన పువ్వులతో నిండి ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి లేదా మీ పార్ట్నర్తో సమయం గడిపిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. అలాగే భవిష్యత్తులో ఎలా ఉండాలి, ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, తర్వాత వివాహ జీవితం ఎలా ఉంటుందని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రేమ జీవితం వీరికి త్వరలోనే వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తారు. ఇక మీ అదృష్ట దేవత మీ వెంటే ఉంటుంది. పెద్ద పథకాలను, ఆలోచనలను చేస్తూ ఆకర్షిస్తారు. వారి విశ్వనీయతను అధికార పెట్టుబడి పెట్టే ముందుగా వెరిఫై చేసుకోండి. పాత ఒప్పందం మీకు కొన్ని సమస్యలు కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సానుకూల ఫలితాల కన్నా వ్యతిరేక ఫలితాలు సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరిని పూర్తిగా నమ్మకండి. అలాగే ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించని పనులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్గా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం అలాగే ప్రేమ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేది ఆనందంగా కొనసాగుతుంది.